ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీలో అనర్హులను ఏరివేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో ఒక వార్డు లేదా గ్రామ సచివాలయాన్ని ఇందుకోసం ఎంచుకుంది. దివ్యాంగులు కాకపోయినా బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకోవడంపై దృష్టి సారించింది. పింఛన్ పొందడానికి నిర్ణీత వయసు లేకున్నా ఆధార్ కార్డులో పుట్టిన తేదీలు నమోదు చేయించుకుని వృద్ధాప్య పింఛన్లు తీసుకుంటున్నారని ఫిర్యాదులొచ్చాయి. కొంతమంది తమకున్న అంగవైకల్యం కంటే ఎక్కువ శాతం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్లు పెట్టుకుని పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికొచ్చింది. ఏపీలో ప్రతి నెల 56 లక్షల మందికి 2300 కోట్ల రూపాయలను పింఛన్ల కింద అందజేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. మీరు చెప్పండి మేడం, అంటే మనకి జిల్లా వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు ఈ గ్రామాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఈ గ్రామాన్ని ఏం ప్రత్యేకంగా ఎంచుకోలేదు, రాష్ట్రం మొత్తం మీద జరుగుతుంది. ఒక జిల్లాకి ఒక సెక్రటేరియట్ తీసుకుంటున్నాం, ఈ జిల్లాలో ఈ సెక్రటేరియట్ వచ్చిందండి, అంతే. అంటే మనకి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎన్ని పెన్షన్లు ఉన్నాయి మేడం? జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు నా దగ్గర డేటా లేదు. ఇప్పుడు ఈ వెరిఫికేషన్ వల్ల అంటే ఏం ప్రయోజనం ఉంటుంది? అసలు ఫిజికల్ మనం ఏదైతే రికార్డెడ్గా పెన్షన్ వస్తుందో ఆ క్వాలిటీస్, ఆ సర్టిఫికేట్స్ ని ఒకసారి రీచెక్ చేస్తుంది గవర్నమెంట్, అంతే. క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం పరిశీలిస్తోంది. ఏ కేటగిరీలు పరిశీలిస్తున్నారు, దేని ద్వారా పరిశీలిస్తున్నారో తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు పరిశీలిస్తున్న దాంట్లో ఏ ఆధారాలను పరిగణలో తీసుకుంటారు? సార్, ఇది మాకు వృద్ధాప్య పెన్షన్స్, తర్వాత వితంతు పెన్షన్స్, అలాగే కొన్ని వేవర్స్ పెన్షన్స్ కూడా ఉన్నాయి, అలాగే వీడియో పెన్షన్స్ కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి వాళ్ళు ఎలిజిబుల్గా కాదా అనేది మాకు 6 క్వశ్చన్స్ ఇచ్చారండి. అవి మాకు యాప్లో ఇచ్చారు. సో దాని ప్రకారం ఆ క్వశ్చన్స్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకొని అవి నిజమా కాదనేది నిర్ధారించుకొని దాన్ని బట్టి మేము కామెంట్స్ ఆ యాప్లో రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో ఫర్దర్ ప్రాసెస్ వాళ్ళు కన్సర్న్ ఆఫీసర్స్ చూసుకుంటారు. ఎన్ని రోజులు జరుగుతుంది సార్? ఈ రోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మాకైతే ఇక్కడ ఒక రోజే ఇచ్చారండి. మేము యాక్చువల్గా వేరే మండలం నుంచి ఇక్కడ వేశారు. అంటే ప్రతి చోట కూడా ఆ మండలానికి సంబంధించినటువంటి అధికారులు కాకుండా పక్క నుంచి తీసుకొస్తున్నారు? అవునండి, మేము యాక్చువల్గా వేరే మండలం, దుగ్గిరాల మండలం నుంచి ఇక్కడ వేశారండి మమ్మల్ని. కారణం ఏంటి అంటే లోకల్ గా అయితే ఆ విషయాలు మాకు తెలియదు సార్. మాకు పీటీడీఆర్డీ నుంచి మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం మమ్మల్ని వెరిఫై చేయమన్నారు, మాకు ఒక యాప్ ఇచ్చారు. సో దాని ప్రకారం మేము దాని యాప్లో ఉన్న సమాచారాన్ని వాళ్ళని అడిగి తెలుసుకొని, సో మేము ఏదైతే అనుకున్నామో అది యాప్లో రిజిస్టర్ చేసి కన్సర్న్ ఆఫీసర్స్కి పంపిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో ఏమన్నా ఫాల్స్ పెన్షన్స్ కానీ అట్లా? ప్రస్తుతానికి నాకు 41 ఇచ్చారండి. అవుట్ ఆఫ్ 41 17 చేసాము. ప్రస్తుతానికి మాకైతే ఇంకా ఏమీ ట్రేస్ అవుట్ అవ్వలేదండి. సో మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, దీంతో సరిపోల్చుకుంటారు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ డేటా. అదేవిధంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇది తీసుకుంటున్నారు, స్కీమ్ మనకి పెన్షన్ తీసుకుంటున్నారు, ఏ కోటాల్లో తీసుకుంటున్నారు, అంటే వృద్ధాప్య పెన్షనా అది, లేదంటే వికలాంగుల పెన్షనా, ఏ కోటాల్లో తీసుకుంటున్నారు అనేది కూడా క్లియర్గా సర్వే చేస్తారు. తీసి ఈ రోజు జరుగుతున్నటువంటి అంటే మనకి చేబ్రోలు మండలం వేజెండ్ల ప్రాంతంలో జరుగుతుంది ప్రస్తుతం అయితే ఈ సర్వే పూర్తిగా అంటే ఆన్లైన్ బేసిస్ లో జరుగుతుంది. అంటే వీళ్ళు ఇక్కడ తీసుకున్నటువంటి డేటా ఏదైతే ఉందో అది లబ్ధిదారుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారం నేరుగా ఫోన్లో దాన్ని చేసి సర్వర్కి అప్లోడ్ చేస్తారు. సో ఎటువంటి ఇబ్బందులు కానీ లేదంటే ఎటువంటి వివాదాలకు కానీ తావు లేకుండా నేరుగా క్షేత్రస్థాయిలో వెళ్లి లబ్ధిదారులని ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ సర్వే వల్ల చెప్తున్నది ఏంటంటే అంటే అనర్హులు ఎవరైనా పొరపాటున అట్లా తీసుకున్నా కానీ, లేదంటే చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది పెన్షనర్స్ లిస్టులో ఉంటారు, వాళ్ళని తీసివేయడానికి కానీ ఫిల్టరైజ్ చేయడానికి కానీ ఈ సర్వే ఉపయోగపడుతుంది అనేది ప్రధానంగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి స్థితిగతులు కూడా తెలుసుకుంటారు. అంటే సర్వేలో తీసుకునేది ఏంటంటే ప్రధానంగా పెన్షన్లు తీసుకున్న వాళ్ళంతా కూడా ఏదైతే స్టేటస్ చెప్తా ఉన్నారో అదే స్టేటస్ లో ఉన్నారా లేరా వాళ్ళంతా కూడా అధికారులు ఇచ్చినటువంటి డేటాతో మళ్ళీ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి బెనిఫిషరీస్ ని, పెన్షనర్లు తీసుకునేటువంటి బెనిఫిట్స్ ని, అదేవిధంగా పెన్షనర్స్ ని కూడా ఫిల్టరైజ్ చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.